ఈరోజు వందే మాతరం గురించి పార్లమెంటులో వాడివేడిగా ఒక పెద్ద చర్చ జరిగింది. దానికి ప్రియాంక గాంధీ నరేంద్ర మోదీకి కౌంటర్ ఇస్తూ ఏం మాట్లాడారంటే, స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీని, నెహ్రూని, సర్దార్ వల్లభాయ్ పటేల్ని, సుభాష్ చంద్రబోస్ని ఇలాంటి గొప్ప మహనీయులందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం అవమానిస్తుంది అంటూ ఆవిడ మాట్లాడారు. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తున్నటువంటి ఈ యొక్క కేంద్ర సంస్థలన్నింటినీ కూడా నెహ్రూ ఆనాడు తెచ్చారు. ఆ రోజు నెహ్రూ ఇస్రోనే స్థాపించకపోతే ఈరోజు చంద్రయాన్ సక్సెస్ అయ్యేదా? డిఆర్డిఓని గనక నిర్మించకపోతే ఈరోజు తేజస్ సక్సెస్ అయ్యేదా? ఐఐటి, ఐఐఎంలు తీసుకురాకపోతే ఈ టెక్నాలజీ సాధ్యమయ్యేదా అంటూ ఈరోజు ఆవిడైతే పార్లమెంట్లో గట్టిగానే వాదించారు, మంచిగా మాట్లాడారు. ఈ విషయంలో మనం రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీకి అంటే వాదించడంలో లేదా మాట్లాడడంలో ఒక ఎక్కువ మార్కులు ఇవ్వచ్చు రాహుల్ గాంధీ కంటే. ఆయనకి ఎటువంటి సబ్జెక్టు లేదు. అయితే వాస్తవంగా మాట్లాడుకుంటే ఇవన్నీ నిజాలేనా? నెహ్రూ లేదా ఇందిరాగాంధీ లేకపోతే రాజీవ్ గాంధీ వీళ్ళందరూ గత 60 సంవత్సరాలుగా వీళ్ళందరూ కూడా దేశాన్ని పరిపాలించారు. వీళ్ళే గనక తలుచుకుంటే ఈరోజు మనం చైనాతో పోటీ పడేవాళ్ళం. ఇప్పుడు బీజేపీ వచ్చి ఈ 10 సంవత్సరాల కాలంలో ఏదైతే చేసిందో ఆ విధంగా అభివృద్ధి చేయగలిగితే ఈరోజు మనం ఇంకా పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ దౌగుల్బాజీ పార్టీ ఇంకా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రియాంక గాంధీ ఈరోజు ఐఐటి తెచ్చాడు మా తాత, లేకపోతే ఇస్రో నిర్మించాడు మా తాత అంటే నిజంగా మీ తాతే నిర్మించాడా? మీ తాత హయాంలో నిర్మింపబడ్డాయి. ఎంతో మంది ఇస్రోని నిర్మిస్తామని ముందుకొస్తే ఎంతమంది శాస్త్రవేత్తలు మీ తాత నరకం చూపించాడు. పిఓకేని చేతగాక మీ తాత పాకిస్తాన్కి ఇచ్చేశాడు. మీ తాత పాకిస్తాన్ని ముక్కలు చేశాడు. మీ తాత ఈ దేశాన్ని 3 ముక్కలు చేశాడు. మీ తాత అనబడే గాంధీ, మీ ఇద్దరు తాతలు ఈ దేశాన్ని తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అని ఈ దేశాన్ని 3 ముక్కలు చేయడమే కాకుండా ఒక పరిష్కారం కూడా చూపించలేకపోయారు. కశ్మీర్ సమస్యని అలాగే వదిలేశారు. పిఓకేని పాకిస్తాన్కి ఇచ్చేశారు. అక్సై చిన్ని మీ తాత చైనాకి ఇచ్చేశాడు. బంగ్లాదేశ్ని విడదీసి బల్లెంలా తయారు చేయించాడు. హైదరాబాద్ రాష్ట్రం ఏదైతే ఉందో నేటి తెలంగాణ, ఆ తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్కి ఇచ్చేయాలని ప్లాన్ చేశాడు. సింధుని కూడా మళ్ళీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పంజాబ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ పంజాబ్ రాష్ట్రాన్ని కూడా పాకిస్తాన్కి ఇచ్చేశాడు. సింధు జలాలు కూడా మీ తాత పాకిస్తాన్కి ఇచ్చేశాడు. మరి ఇవి కూడా మాట్లాడాలి కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానిగా అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఓట్లు చోరీ చేసి మీ తాత ప్రధాని అయ్యాడు. మీ తాత 11 సంవత్సరాలు జైల్లో ఉన్నాడా? మీ తాతే చెప్పాడు కదా, నేను ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొలేదు, నేను జైలుకి వెళ్ళలేదు. జైలుకి వెళ్తే నేను గాంధీ గారి పక్కన ఉన్నాను కాబట్టి నన్ను కూడా బ్రిటిష్ వారు కొన్ని రోజులు జైల్లో పెట్టారు, కానీ నాకు అక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఇవ్వడం జరిగింది అని మీ తాతయ్య కదా స్వయంగా చెప్పాడు. మీ నాయనమ్మ నెహ్రూ గారి తల్లి అనారోగ్యంతో చనిపోతే కనీసం చివరి చూపు కూడా చూడలేదు మీ నాన్న. పోనీ ఏమైనా ఇక్కడ దేశాన్ని పరిపాలించేసి ప్రజల సేవలకు మునిగిపోయాడంటే అదే లేదు. హంగు ఆర్భాటాలతో సిగరెట్లు తాగుతూ మద్యంతో విందు పొందు అన్ని పొందుకొని ఈ దేశ ఔన్నత్యాన్ని, ఈ దేశ సార్వభౌమత్వాన్ని గాలికి వదిలేసి, భార్యని విదేశాల్లో వదిలేసి తిరిగినటువంటి తాత మీ తాత. ఈరోజు ఇప్పటికీ కూడా కశ్మీర్ సమస్య అలాగే ఉండిపోయింది. చైనాకి మనకి సరిహద్దు సమస్యలు అలాగే ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్తో ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సమస్య, మీ తాత మీ నాయనమ్మ అందరూ కలిసి రోహింగ్యాలను ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు 7-8 కోట్ల మందిని ఇక్కడ పెంచి పోషించింది మీరే. ఇప్పటికీ వాళ్ళని పెంచి పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ముస్లింస్ ఇంక ఇక్కడే ఉన్నారు. మీరు ఏం పరిష్కారం చేశారు? పోనీ ఎంత మాట్లాడేటటువంటి మీరు బంగ్లాదేశ్లో అన్యాయం అయిపోతున్నటువంటి హిందువుల గురించి, పాకిస్తాన్లో కనుమరుగైపోతున్నటువంటి హిందూ జాతి గురించి ఏమైనా మాట్లాడుతావా? మీరు స్పష్టంగా చెప్పారు ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ అని స్పష్టంగా చెప్పిన మీరు పార్లమెంట్లో ఇలా మాట్లాడేస్తుంటే అందరూ చప్పట్లు చర్చేస్తున్నారు. మిమ్మల్ని చూడడము, మిమ్మల్ని గెలిపించుకోవడము మా హిందువుల దౌర్భాగ్యం. ఈ వీళ్ళకి ఇంక ఎప్పుడు ఎక్కుతుందో, ఎప్పుడు అర్థమవుతుందో అర్థం కావడం లేదు నాకు.